నమస్తే. 'ప్రిన్స్ మహేష్ బాబు' కూతురు 'సితార' ఆ అమ్మాయికి చిన్నతనం నుంచే ఫాలోయింగ్ ఎక్కువైంది. ముఖ్యంగా తనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్‌లో కూడా మిలియన్స్‌లో ఫాలోవర్స్ ఉంటున్నారంటే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటువంటి నేపథ్యంలో ఘట్టమనేని సితారకు సంబంధించినటువంటి ఇన్‌స్టా అకౌంట్స్‌ని కొంతమంది ఫేక్ గాళ్ళు ఆ నకిలీ అకౌంట్‌లను క్రియేట్ చేశారు. క్రియేట్ చేయటమే కాకుండా ఆ సంబంధిత ఇన్‌స్టా అకౌంట్‌లో కొన్ని ట్రేడింగ్ లింక్స్, అలాగే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్పి కొన్ని లింక్స్ పెడుతున్నారు. అవి ఓపెన్ చేస్తే వారి ఖాతాలో ఉన్నటువంటి అమౌంట్ అంతా అట్లా ఆ విధంగా క్రియేట్ చేశారట. అంతేకాకుండా కొంతమందైతే ఘట్టమనేని సితార ఆ ఇన్‌స్టా అకౌంట్‌లో కొన్ని మెసేజ్‌లు పెడుతూ దానికి సంబంధించి ఒక ప్రాంతంలో మేము సామాజిక సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. మీరు పలానా అకౌంట్‌కి లేదా ఫోన్‌పేకి అమౌంట్ పంపించండి అని. ఇలాంటి సందర్భంలో గత కొంతకాలంగా ఇలా జరుగుతుందట. ముఖ్యంగా దీన్ని గమనించినటువంటి జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ, అంటే వారి సొంత సంస్థ ఘట్టమనేని మహేష్ బాబు ఎంటర్‌టైన్‌మెంట్, మాదాపూర్ పోలీసులను ఆశ్రయించారు. దానికి సంబంధించి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. ముఖ్యంగా చాలా షాకింగ్ విషయాలే బయటపడ్డాయి. ఇప్పటివరకు లక్షల్లో ఆ అకౌంట్స్ పేరున లాగేశారట. దానికి సంబంధించి ఎక్కడి నుంచి చేశారు, ఎవరు చేశారు అనే దాని మీద ఇప్పుడు రంగంలోకి దిగింది ఒక టీం. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కొన్ని వార్తలు కావచ్చు, కొన్ని లింక్స్ కావచ్చు, వాటిని టార్గెట్‌గా చేసుకొని ఈ సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. మనం తరచూ చూస్తూనే ఉన్నాం. వాళ్ళ గ్రిప్‌లోకి వెళ్ళి లక్షలాది రూపాయలు పోగొట్టుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు తాజాగా ఘట్టమనేని సితార ఆమె ఇన్‌స్టాలో చూస్తే గనక 1.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు అమ్మాయికి. అలాగే ఇంకా యూట్యూబ్, అదర్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఇంకా ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇటువంటి తరుణంలో వారు కూడా ఒక అప్పీల్ చేశారు. దయచేసి ఇట్లాంటివి గనక మేమైతే ప్రోత్సహించం, మేము పెట్టం. కాబట్టి మీరు అలర్ట్‌గా ఉండండి అభిమానులు. సైబర్ క్రిమినల్ నుంచి తప్పించుకోవడానికి ఏ విధంగా మీరు అప్రమత్తంగా ఉండాలో మీరే చూసుకోండి. రేపొద్దున మాకు ఎలాంటి బాధ్యత లేదు అని జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ చెప్తుంది. మొత్తానికి ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మారిపోయింది. ఎందుకంటే సైబర్ క్రిమినల్స్ ఏ రకమైనటువంటి దోపిడీకి, అంటే ఒక రూమ్‌లో కూర్చొని వాళ్ళు విచ్చలవిడిగా ఏం చేస్తున్నారు ఏంటనేది మనకు అర్థమవుతూనే ఉంది. ఓన్లీ సోషల్ మీడియా టార్గెట్‌గా చేసుకొని, ముఖ్యంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌ని వేదికగా చేసుకొని దానికి సంబంధించినటువంటి అరాచకాలు, అక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇలాంటి వ్యవహారాల్లో ఎంతోమందిని పట్టుకుంటున్నారు పోలీసులు. అయినా కూడా వారి సంఖ్య తగ్గడం లేదు. సో ఇలాంటి సందర్భంలో మేము కూడా అప్పీల్ చేస్తున్నాం. ఎందుకనంటే సైబర్ క్రిమినల్స్ అనేది చాలా డేంజర్. మీకు అకౌంట్ నెంబర్ చెప్పండి, లేకపోతే మీకు ఒక పిన్ వస్తుంది, ఆ నెంబర్ చెప్పండి. ఇట్లాంటివి చెబుతూ ఉంటారు. ఎన్నో కాల్స్ మనం చూస్తూనే ఉంటాం. ఎన్నో రకాల నెంబర్స్ నుంచి కాల్స్ రావడం, మెసేజ్‌లు రావటం, మీకు లక్కీ డ్రా తగిలింది, లేదా మీరు ఇన్ని డాలర్స్ గెలుచుకున్నారు, ఇట్లాంటివి. సో అందరూ అలర్ట్‌గా ఉండటం మంచిది.